అజ్ఞాత వ్యక్తి అనేది డిఎస్పీ గారి గురించి సంబోధించి చెప్పాడు. అజ్ఞాతంలో ఎవరుంటారు? మీరు ఒకటి మోసగాళ్ళు, హత్యలు చేయించిన వాళ్ళు, దొంగలు, ఖైదీలు, వీళ్ళు అజ్ఞాతంలో ఉండేది. ఆయన పోలీస్ శాఖలో ఒక నిబద్ధత కలిగిన అధికారి. నేనే అంటే ఒక రకంగా ఏదో మన సామాజిక వర్గానికి వ్యక్తిగత ఒక పని కోసం వెళ్ళి ఆయన దగ్గరికి. ఎవరు లేరు, నేను ఒక్కడనే వెళ్ళినా. అమ్మ ఇది చేయకూడదు, ఇది తప్పు అని నిష్కర్షగా చెప్పినాడు ఆయన. అంటే ఆయన చూడండి ఎంత నిబద్ధత ఉందో, ఆయన చట్టం మీద గౌరవం ఎంత ఉందో. ఆ పోలీస్ శాఖలో అటువంటి అధికారి ఉండడం అరుదు. నువ్వు ఆయన్ని పట్టుకొని అజ్ఞాత వ్యక్తి ఆయన కథ తేల్చేస్తావు. నువ్వు ఎవరి కథ తేల్చబడా, నీ కథ మేము తేల్చేస్తాం. డిఎస్పీ గారి దగ్గర దాకా పోవాలే. రెండవది, సంగమేశ్వరరావు గారు సిఐ గారిని గురించి మాట్లాడినావు. నేను ఎడ చేస్తానన్నా, నువ్వేమి చేయలేవు. 2 వస్తే నేను బగలు తీస్తానన్నావు. నీ పార్టీ వాళ్ళు పెట్టేటటువంటిదే 2.0 అంటే 2.0 పెడితే 20, 2.0 పెడితే 2. నీకు వచ్చేది రేపు 29లో 2 సీట్లను నువ్వు చెప్పకనే చెప్తున్నాడు నీ జగన్మోహన్. నువ్వు చెప్పాడు, నువ్వు నీ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. మాకు రాబోయేది 2 సీట్లే, ఆ 11 ఇంక 9 కూడా రావు. అది 2 అనేది, అది గుర్తుపెట్టుకో. పోలీసులు ఆత్మస్థైర్యం దెబ్బతిన్నట్టు కాదు, నీ బతుకులు దరిద్రం బతుకులు అని చెప్పావు. నీది అష్టదరిద్రం బతుకునేది. నీ ఇంట్లో వాళ్ళు, ఈదుల వాళ్ళు, నీ పార్టీ వాళ్ళు, అది అందరూ కూడా నీ అపోజిషన్ పార్టీ వాళ్ళు అందరూ కూడా నీకు కారణం వస్తున్నారు. నువ్వు దాన్ని వదిలేసి వాళ్ళని దరిద్ర బతుకులు అంటావు. ఒక వ్యక్తిగత విషయం అది. దరిద్ర బ్రతుకులు చావులు అది మాట్లాడకూడదు. నీకు ఆ విజ్ఞత లేదు. నువ్వు మనిషి మాట్లాడడం కూడా నేను చేతలాని ఒక అవివేకి నువ్వు. తరువాత నెలల సుబ్రహ్మణ్యం గారు ఆయన అడి చేస్తాడు, ఇటు చేస్తాడు, ఆయన ఎగదవుతున్నాడు అని చెప్పినాడు. ఆయన ఊరిని ఎగదోడు. ఆయన ఎగదోలేడు ఉంటే నువ్వు ఇన్నాడు ఇంట్లో తీరగలవు నువ్వు. కాబట్టి దీంట్లో నెలల సుబ్రహ్మణ్యం గారి మీద నువ్వు మాట్లాడడం కరెక్ట్ కాదు. తర్వాత అదృశ్య శక్తి పదవి ఉంటే, అధికారం ఉంటే సూళ్ళూరుపేటలో, అధికారం లేకపోతే చెన్నైలో అని చెప్తానన్నావు. గంగాప్రసాద్ గారిని సంబోధిస్తున్నావు. నువ్వు 24 గంటలు 24 hours 365 days నువ్వు ఆయన ఎమ్మ లేనిది నువ్వు నీకు గూడు దిగేటట్లే. 24 గంటలు నువ్వు ఆయన ఎమ్మ నీకు ఉండాలా, నీ నోట్లో ఉండాలా. అది నీకు ఉండే అలవాటు. కాబట్టి నువ్వు ఆయన పేరెత్తకుండా ఉండలేవు. నువ్వు ఆయన అధికారంలో కాదు, అధికారం లేదు అనేది కదా. ఆయన రావడమే వ్యాపార రీత్యా సూళ్ళూరుపేటలోనే స్థానికంగా స్థిరపడ్డాడు. ఆయనకి ఇళ్ళు, వాకిలి, వ్యాపారం, మంచి చెడ్డ, కుటుంబము, మంది మార్బలం అంతా సూళ్ళూరుపేటలో ఉండదు ఆయనకి. కాబట్టి ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకునే భాగంలో చెన్నైలో కూడా ఆయనకు ఒక కార్యాలయం ఉండాలి. అక్కడికి అప్పుడప్పుడు వెళ్తుంటాడు, ఇక్కడికి వస్తుంటాడు తప్ప. ఎంతోమంది ఉంటారు వ్యాపారవేత్తలు, వాళ్ళ వ్యాపార కార్యకలాపాలు జరుపుకోవడానికి ఎన్నో దగ్గర కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నారు. అంతేగాని ఆ విధంగా ఆయన కూడా ఒక కార్యాలయం చెన్నైలో ఏర్పాటు చేసుకున్నాడు తప్ప ఆయన ఏడుంటే ఆడుంటే అని చెప్పేది అది నీ బుద్ధిహీనత మాటలు. వలస పక్షి అంటారు, ఏం మాట్లాడతావు సిగ్గులేని మాటలు. ఆ వలస పక్షులకే ఈ నెల్లూరు జిల్లాలో, ఈ సూళ్ళూరుపేట నియోజకవర్గంలో, ఇప్పుడు తిరుపతి జిల్లాలో ఆ వలస పక్షులకే ప్రభుత్వ పండగ జరుపుతూ ఉన్నది. మరి దాన్ని నువ్వు వలస పక్షులను సంబోధించడంలో నీకు సిగ్గుపడాలి. ఆ వలస పక్షులను అవమానిస్తున్నావు నువ్వు. తరువాత నేను ఎక్కడ ఆపానో అక్కడి నుంచో మొదలు పెడతానన్నావు. నువ్వు ఎక్కడ మొదలు పెడితే అక్కడ ఆపుతాం మేము. నువ్వు ఎక్కడ మొదలు పెడితే అక్కడ మేము ఆపుతాం. మొన్న నీ సత్తా ఏందో మా కూటమి నాయకులు, పునబాల గ్రామ ప్రజలు, కూటమి నాయకులు అందరూ నిన్ను కట్టడి చేసి నిన్ను తిప్పారు. కేవలం ఆ ఒక్క పునబాల గ్రామ పంచాయతీ వాళ్ళే. మేమందరం తోడైతే నువ్వు ఒకసారి అర్థం చేసుకో. తరువాత ఈ మండలంలో నాకు ఎదురు లేదన్నావు. ఈ మా పెళ్ళకూరులో ఒక అబ్బాయి లేడు, సోంపల్లి హరిబాబు ఉన్నాడు. రాగులు పట్ల వాడు సామాను చూపించినాడు. నీకు లెక్కల రే నా కొడక రాదా అన్నాడు. ఇంకా అంతకంటే తక్కువ స్థాయి నాయకుడు ఎవరు కార్యకర్త లేరు. వాడు లెక్క చేయలేదు నేను రావులపాటలో. వాడు చేసిన అన్యాయానికి వాడి కడుపు మండి. నువ్వు ఒక పెద్ద లీడర్గా, నువ్వు ఒక నాయకుడుగా నీ చుట్టూ పనికి మనం 10 మందిని వేసుకొని నువ్వు ఏదేదో మాట్లాడతావు. చట్టం మీద నీకు అవగాహనలే. నా వాహనంలో ఏదైనా మందు ఉండిందా, మాకు ఉండిందా, కత్తులు ఉన్నాయా, ఇంకేదన్నా ఉన్నాయా, సీజ్ చేసినారని చెప్పాను. మందు మాకు కత్తులు ఉండబలే. నీ వాహనంలో ఏమి లేనిదే
పోలీస్ శాఖ వారు నీ కారుని స్వాధీనపరుచుకున్నారు. దానికి నువ్వు సమాధానం చెప్పాలా. నువ్వు ఊరికే మేకపోతే గంగారు మాటలు చెప్తే కుదరదు. ఏమి నీ వాహనంలో లేకపోయినా నువ్వు ఏ వాహనాన్ని అయితే అసాంఘిక కార్యక్రమాలకు సంఘ విద్రోహ కార్యక్రమాలకు వాడతావో ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకునే అధికారం చట్టానికి ఉంది, పోలీస్ శాఖ కూడా ఉంది. నీ అసాంఘిక కార్యక్రమాలు అంటే ఏంటంటే నీ కారులో ఏ వాహనాన్ని అయితే పోలీస్ శాఖ వాళ్ళు స్వాధీనం చేసుకున్నారో ఆ వాహనంలో మొన్న నువ్వు లాక్డౌన్ హోటల్ నాయుడుపేటలో నీ బ్రాందీ షాప్ ఎదురుగా ఆ హోటల్ దగ్గర ఆపుకొని తాళాయ పాటు తిన్న వీరకుమార్ అనే వ్యక్తి 2 బస్తాలు సారాయి పాటలు తెచ్చి నీ కారులో పెట్టాడు. అది అసాంఘిక కార్యక్రమం కాదా? సారాయిని పెట్టుకోవడం, గంజాయిని పెట్టుకోవడం చట్ట వ్యతిరేక కార్యక్రమం కాదా? అదే పోలీసుల దృష్టికి వచ్చింది కాబట్టి దాన్ని నీ కారుని స్వాధీనం చేసుకున్నారు. అంతేగాని నీ కారు ఏందో పెద్ద బ్రహ్మరథం కాదు. అది అడిగిన మా నాని బ్రహ్మరథం అంటే ఏంటని, అది కాదు. అది ఎవడు కారు అయినా స్వాధీనం చేసుకుంటారు. నీదేంది కాదా? పెద్ద పెద్దవాళ్ళ కాళ్ళు స్వాధీనం చేయడం నువ్వు తుక్కు తుకాణం నీ వ్యవహారం. కాబట్టి ఈ చవాకులు మాని పద్ధతిగా ఉండు. పద్ధతిగా రాజకీయం చేసుకొని నేను ఇబ్బంది పెట్టాం. అది వదిలేసి ఈ మండలంలో నాకు సాటి లేదన్నావు. రా పక్కన నువ్వు రా కూడా అయితే ఒకటే, నేను ఒకటే వస్తా. నువ్వు రా, నేను వస్తా పక్కన. అదే మీటికాడికి రమ్మంటా వస్తా చిలకూరికి. ఎందుకు ఈ జంబాల మాటలు మాట్లాడేది కనుక మనం పక్కన పెట్టుకుని వాడు చేత తప్పడం తగ్గించుకునే మాటలు తప్పితే. కాబట్టి ఇక మీద ఈ రోజు నుంచి చెప్తున్నాను మేము, నువ్వు ఎప్పుడైనా నిబద్ధత కలిగిన అధికారులు ఏ శాఖకు సంబంధించిన వాళ్ళైనా వాళ్ళ గురించి మాట్లాడడం, గంగా ప్రసాద్ గారి గురించి మాట్లాడడం, నెలవల సుబ్రహ్మణ్యం గారి గురించి మాట్లాడడం, డిఎస్పీ గారు లేదా సిఐ సంగమేశ్వరరావు గారు, సబ్ ఇన్స్పెక్టర్ ఆదిలక్ష్మి గారు, ఇటువంటి వాళ్ళ అధికారులు వాళ్ళ విధి నిర్వహణలో భాగంగా నిన్ను కట్టడి చేసినారు. దానికి నువ్వు వాళ్ళ మీద ఏదో అవాకులు చవాకులు మాట్లాడి వాళ్ళ బతుకులు అయ్యి ఏడ బతుకులు అంటే నీ బతుకే అష్టదరిద్రం బతుకు. నువ్వెందుకు వాళ్ళ గురించి దరిద్రం బతుకుని మాట్లాడుతావు? వాళ్ళ అహం దెబ్బతినేటట్టుగా పోలీస్ శాఖలో. కాబట్టి ఇవన్నీ నువ్వు ఆపకపోతే నీ వాకిట్లో వచ్చి నేను ఆపేస్తాం. మేమందరం కూటమి నాయకులు అందరం చేరి, మండలంలో 24 పంచాయతీల కూటమి నాయకులు అందరం చేరి నీ వాకిట్లో నిన్ను ఆపేస్తాం. నువ్వు ఏదైనా చేయదలుచుకుంటే చెయ్యి, అందుకు మేము సిద్ధంగా ఉన్నాం.